హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. మనం ఈరోజు క్యామ్టాసియా స్టూడియోలో మనం ఏదైనా వీడియో రికార్డింగ్ కోసం యూజ్ చేస్తున్నప్పుడు గ్రీన్ స్క్రీన్ కావచ్చు, లేదంటే వైట్ స్క్రీన్ కావచ్చు, ఆ కలర్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మనం నేర్చుకోబోతున్నాం. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది దీనికి. సో ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ స్క్రీన్ చూడండి కంటెంట్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇది ఇలా వస్తుంది మనకు కదా. నాకు ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేయాలంటే క్యామ్టాసియా స్టూడియోలో ఎట్లా అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. చూడండి, ఇక్కడ ముందుగా మనకు పైన మాడిఫై అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మెనూ. ఇందులో వచ్చేసి యాడ్ ఎఫెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ అని చూడండి, కిందికి వస్తే మనకు రిమూవ్ ఏ కలర్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇమ్మీడియట్గా రైట్ సైడ్ మనకు ఇలాగ ప్రాపర్టీస్ అయితే వచ్చేస్తాయి. చూడండి, ఆటోమేటిక్గా గ్రీన్ స్క్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ కలర్ సెలెక్ట్ అయిపోయింది, రిమూవ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంకా కొంచెం టాలరెన్స్ అనేది పెంచుతూ చూడండి, సాఫ్ట్నెస్ పెంచాను, కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు. అవునా, గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడైతే ప్లే చేస్తానో ఆటోమేటిక్గా చూడండి ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఓకే, అదే మాదిరిగా ఇప్పుడు లైక్ బటన్ని ఇక్కడ నేను మూవ్ చేస్తున్నాను. చూడండి, లైక్ బటన్కి వచ్చేసి ఇది కరెక్ట్గా ఒకవేళ మనకు పిఎన్జీ ఫార్మాట్లో ఉంది కాబట్టి సరిపోయింది. వేరే బ్యాక్గ్రౌండ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా సో ఆ కలర్ని అయితే మనం రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఏదో ఒకటి చూడండి, ఇక్కడ లోగోని అయితే దీన్ని తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీరు ఒకసారి గమనిస్తే కనుక సో ఇప్పుడు ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ వైట్ అయితే కనిపిస్తుంది కదా. రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? సేమ్ మాడిఫై, యాడ్ ఎఫెక్ట్, విజువల్ ఎఫెక్ట్స్, రిమూవ్ కలర్. ఇప్పుడు మనకు ఇక్కడ గ్రీన్ స్క్రీన్ లేదు కాబట్టి మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సో చూడండి ఇంక్ పిల్లర్ తీసుకొని ఆ వైట్ కలర్ మీద క్లిక్ చేయండి, రిమూవ్ అయిపోతుంది. చూడండి, టాలరెన్స్ ఎంత కావాలనో అంత మీరు తీసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మీరైతే యూజ్ చేస్తున్నప్పుడు క్యామ్టాసియాలో గ్రీన్ స్క్రీన్ కలర్ని రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.